హాయ్ అండి, ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. మరి ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అని అంటే పర్మిత్రిన్ క్రీమ్ గురించి చాలా క్వరీస్ అయితే వస్తున్నాయండి. ఇది అప్లై చేసుకున్న తర్వాత పేలు పోతాయా పోవా, ఇంకా అలాగే జుట్టు ఏమైనా ఊడిపోతుందా అని చాలా మంది డౌట్ అయితే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇంకా అలాగే దీనివల్ల డాండ్రఫ్ ఏమైనా వస్తుందా అని కూడా అడుగుతున్నారు. అయితే ఈ రోజు వీడియోలోని క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అయితే పర్మిత్రిన్ క్రీమ్ దీని గురించి ఈ వీడియో ఎవరైనా చూడనట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి విజిట్ చేసి చూడండి. వీడియోలోని క్లియర్గా అయితే నేను చెప్పాను ఈ పర్మిత్రిన్ క్రీమ్ ఎలా యూస్ చేయాలి, ఇది యూస్ చేయడం వల్ల పేలు ఒక్క వాష్కే ఎలా పోతాయి అనేది కూడా చూపించాను అందులోని. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అలా చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అయితే ఈ పర్మిత్రిన్ క్రీమ్ ఏంటంటే ఎవరికైతే బాగా ఎక్కువగా పేలుతో బాధపడుతున్నారో అటువంటి వాళ్ళకి, ఇంకా అలాగే చిన్నపిల్లలు ఎంత ఏజ్ నుంచి వాడొచ్చు అని కూడా అడుగుతున్నారు. మీరు స్టార్ట్ అయిన తర్వాత పిల్లలందరికీ కూడా ఇది యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఎక్కువగా పేలు బాధ ఎక్కువైపోయినప్పుడు పిల్లలకి ఏంటంటే నైట్ నిద్ర పట్టకపోవడము, ఇంకా అలాగే పేను కొరుకుడు వచ్చేయడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. చాలా మంది తల్లులు తల్లోని చేయి పెట్టడానికి కూడా ఇష్టపడరు పేలు ఉన్నట్లయితే, కనీసం వాళ్ళకి కేర్ కూడా తీసుకోరు, చూడరు. సో అలాంటప్పుడు ఏమవుతాయంటే ఇంకొంచెం ఎక్కువైపోతాయి. మీరు అసలు చేయి పెట్టకుండా వాటిని చంపకుండా మీకు అంత ఎలర్జీ లాగా అనిపిస్తే ఇదైతే వాడండి, చక్కగా పనిచేస్తుంది. ఒక పెయిన్ కూడా ఉండదు. ఇంకా అలాగే ఈళ్ళు ఏవైతే ఉన్నాయో అవి చనిపోయి అక్కడే ఉండిపోవడం అనేది జరుగుతుంది. దాన్ని ఎలా రిమూవ్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలోనైతే చెప్తాను. చూడండి, ఇక్కడ మనకి అమెజాన్లోని ఈ కోంబ్ అయితే అమ్ముతున్నారండి. దీని గురించి చాలా మంది రివ్యూస్ నెగిటివ్గా అయితే ఇస్తున్నారు, కానీ ఎలా వర్కౌట్ అవుతుంది, ఇది ఎలా దువ్వాలి అనేది కూడా నేను వీడియోలో చెప్తాను. మీకు క్లియర్గానైతే నేను రుజువు అయితే చూపిస్తానండి. ముందు రోజు తలకు స్నానం చేసేయండి పిల్లలకి, నెక్స్ట్ డే ఇది అప్లై అయితే చేయండి. ఇది కొంచెంగా చేతిలోకి తీసుకొని ఆరెంజ్ కలర్ క్రీమ్ అండి, ఇది చూడండి ఈ విధంగానైతే ఉంటుంది. ఆరెంజ్ కలర్లోని సెక్షన్ వైజ్గా మనము తీస్తూ అప్లై చేయాలి. క్రీమ్ అంతా కూడాను మొత్తం స్కాల్ప్ మొత్తం అప్లై చేయాలి. హెయిర్కి మటుకు అప్లై చేయకండి. ఇది రాస్తే జుట్టు ఊడిపోతుందని చాలా మంది అనుకుంటున్నారు. జుట్టు అస్సలు ఊడదండి. ఇది రాసిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది, వెంట్రుక అనేది గట్టిపడుతుంది. ఇందులో కెమికల్ అలాంటిది. అప్లై చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అలానే వదిలేసాలండి. అప్పటికే వాళ్ళకి ఏంటంటే బాగా పేలు కరిసేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత మామూలుగానే నీళ్లతోని కడిగేసుకోవాలి. ఇది వదిలిపోయిన తర్వాత అప్పుడు ఇలాంటి కోంబ్ ఏదైనా తీసుకొని మీరైతే చక్కగాను దువ్వేసేయండి, బయటకు తీసుకొచ్చి దువ్వేసేయండి. అవన్నీ కూడాను పెయింట్ అయిపోయి పడిపోతాయి అనమాట, పేలన్నీ కూడాను. పేలు పోయిన తర్వాత ఈల సంగతి కూడా దీంతోనే చక్కగా వస్తాయండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. సో మా అమ్మాయికి ఈ ప్రీలీస్ క్రీమ్ అయితే ఉపయోగించానండి. ముందుగానైతే షాంపూ చేసేసి నెక్స్ట్ డే మనం ఈ క్రీమ్ అయితే అప్లై చేసుకోవాలి. అలా చేసిన తర్వాత ఏంటంటే పేలు అయితే పోయాయి, కానీ ఈలు మటుకు తల్లోనే ఉండిపోయాయి అనమాట. అవైతే చచ్చిపోయాయి అనుకోండి, కానీ జడ వేసేటప్పుడు అసహ్యంగా కనిపిస్తుంది కదా. సో అందుకనే నేను ఈ కోమ్ని అయితే తీసుకున్నాను. ఇది తలకు స్నానం చేసిన తర్వాత తడి ఆరిపోయిన తర్వాత ఉపయోగిస్తే బాగా వస్తున్నాయి. అలాగే తలకి ఫుల్గా ఆయిల్ పట్టించి కూడా వాడాలి. ఇది తీసేటప్పుడు ఇదిగోండి నేను చూపిస్తున్న డైరెక్షన్లోని ఈ విధంగానైతే తీసుకోవాలండి, అంతేగాని గట్టిగా లాగేసినట్టుగా మటుకు తీయకూడదు. చూస్తున్నారు కదా ఎన్ని వచ్చాయో, ఇవన్నీ కూడా చనిపోయిన ఈలండి, అంతేగాని పేర్లు అయితే లేవు. చూడండి చూపిస్తున్నాను నేను మీ కళ్ళ ముందే. చాలా ఎక్కువ ఈలు అయితే ఇలా ఉండిపోయాయి అనమాట. తలకున్న ఈల్ని ఈ రకంగా తీసుకోవచ్చు. ఈ దువ్వెన చాలా బాగా పనిచేస్తుంది. అమెజాన్లోని మనకి నిట్ టెర్మినేటర్ అని ఉంటుందండి, ఆ దువ్వెన పేరు అనమాట నిట్ టెర్మినేటర్. ఇది కొనుక్కోండి, చాలా తక్కువకి అయితే ఉన్నాయి. నేను ఫస్ట్ అయితే ఎలక్ట్రిక్ అనుకున్నాను, కానీ ఎలక్ట్రిక్ కాదు, మామూలుగానే మనం చేత్తోనే దువ్వాల్సింది. మీకు డిస్క్రిప్షన్లోని దీనికి సంబంధించిన లింక్ని ప్రొవైడ్ చేస్తాను, చూడండి. సో చూసారు కదండి, దీనివల్ల మనకి హెయిర్ ఫాల్ ఉండదు, అలాగే డాండ్రఫ్ అనేది అస్సలు రాదు. అండ్ అలాగే ప్రతి ఒక్కరికి కూడా పనిచేస్తుంది. ఎవరికైతే వూండ్స్ కట్స్ ఉంటాయో, అంటే ఎక్కడైనా కట్స్ కానీ లేదంటే కురుపులు కానీ ఉన్నట్లయితే అటువంటి వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. మిగతా వాళ్ళందరూ ఉపయోగించుకోవచ్చు. చిన్నపిల్లలకి 5 సంవత్సరాల తర్వాత పిల్లలందరికీ కూడా ఉపయోగించాలి. వాడేటప్పుడు జాగ్రత్తగా మనం వాడుకోవాలి, కాళ్ళ దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తగా మనం అప్లై చేయాలన్నమాట. ఈ రకంగా చేసి మీ పిల్లలకు ఉన్న పేర్ల బాధ నుంచి బయటపడేయండి. అండ్ అలాగే పిల్లలకు వచ్చాయంటే మనకు కూడా వచ్చేస్తాయి, చాలా ప్రాబ్లం అయిపోతుంది. అండ్ అలాగే ఎప్పుడైతే మనకి ఈ ప్రాబ్లం వదిలిపోతుందో చాలా బాగా లెందీగా హెయిర్ అయితే పెరుగుతుంది పిల్లలకి, అలాగే స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. సో వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK టిప్స్. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.